జంగారెడ్డిగూడెంలో కాపురం ఉన్నటువంటి ఒక శారదా అనే ఆవిడ, అతనితో ఉన్నటువంటి వ్యక్తి. ఇతను ఈ శారదకు చెందినటువంటి ఇద్దరు పిల్లలను కూడా చాలా దారుణంగా హింసించడం జరిగింది. ఈ శారదా అనే ఆవిడ భర్తను వదిలేసి జంగారెడ్డిగూడెం ఒక 5 సంవత్సరాల నుంచి ఉంటా ఉంది. పవన్ కుమార్ ఆవిడతో ఉంటూ ఈ తన పైచాచికతాన్ని తీర్చుకోవడానికి పిల్లల్ని హింసిస్తూ ఉండేవాడు. రాత్రి అది చుట్టుపక్కల వాళ్ళు గమనించడంతో బయటపడింది. వెంటనే పోలీసు అలర్ట్ అయ్యి వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. అతను కూడా కఠినంగా శిక్షించడం అనేది జరుగుతుంది. అతనికి తగిన సెక్షన్లతోటి కేసు నమోదు చేసి ప్రస్తుతం ఆ పిల్లాడు ట్రీట్మెంట్లో ఉన్నాడు కాబట్టి ఆ పిల్లాడి స్టేట్మెంట్ తోటి కేసు నమోదు చేస్తాం. అలాగే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. అలాగే ఈ పిల్లలు కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరమైనటువంటి పిల్లలు కాబట్టి వీళ్ళని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ కూడా ఇప్పిస్తాం. ఈ తల్లి కూడా ఈ పిల్లల వల్ల సరైన రక్షణతో ఉన్నట్టుగా కనిపించడం లేదు. అది కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వాళ్ళని తగిన రక్షణ ఏర్పాటు చేసేదాన్ని చూస్తాం. వాకలోడదు కళ్ళపేదు చూడండి. ఆ వాకలు ఈ వాకలు ఎలాగుందో ఆ వాకలతో ఉండవు. ఎప్పటి నుంచి ఉంటుందమ్మా ఇక్కడ? ఇక్కడ ఒక 7-8 నెలల నుంచి ఉంటుందండి. ఆ అమ్మాయి నరకం అండి. ఆ పిల్లలకి నరకం చూపిస్తుంది. ఎలా కొడతారు అసలు? ఆ ఇంట్లో నుంచి బయటకు రానివారు. అదిగో కట్టిన వేసేస్తారు, తలుపులు వేసుకుంటారు. అది ఏం జరుగుతుందో పిల్లలు ఏడ్చుకుంటుండే కూడా వదలరు. ఆ అబ్బాయి కొట్టేస్తుంటే ఇది గమ్మున ఉంటుంది. రాత్రి గట్టిగానే కొట్టారమ్మా? నేను లేనండి. రాత్రి లేరా? అసలు ఎప్పటి నుంచి కొడతాను? రోజు కొడతానా? రోజు ఏదో టైంలో కొడతారు. కొడతారండి పిల్లల్ని కొడతారు. ఏంటంటే వాళ్ళు మరి ఎలాంటి వాళ్ళు మాకైతే తెలియదు. కొత్తగా వచ్చినారు కదా అని మేము పట్టించుకోము. నేను మొన్న నీళ్లు పట్టుకుంటుంటే నన్ను లెక్క లేకుండా మాట్లాడింది. ఏంటి వాగుతున్నా, ఏంటి బకెట్ పెట్టి ఉంటే ఎగిరి కాలుతో దండిందండి. ఏంటి ఆడదానికి అంత అహంకారం పనికిరాదన్నానని ఆ అమ్మాయి ఎలా పడితే అలా మాట్లాడేసింది. పెద్ద అమ్మాయి కూడా కొడద్దా పిల్లల్ని? అమ్మాయి కూడా కొడుతుంది. ఇద్దరు అబ్బాయి అమ్మాయి. ఆ అమ్మాయి పొద్దున్న బడికి బేగా రెడీ అవ్వకపోతే కొడుతుంది. ఆ అబ్బాయి రాత్రి మాటలు బాగా తాగేసి కొడతారు పిల్లల్ని. ఏడకూడదు మళ్ళీ గట్టిగా ఏడితే కొడతారు. వాళ్ళు ఎవరికి వెనపడిపోకుండా కొట్టేస్తారు. గోడకేసి కొట్టండి కన్ను పోయింది ఒకసారి ఆ పిల్లకి. ఇప్పుడు కూడా చూడండి రక్తం కూడా కట్టి ఉంది. ఆ పిల్ల ఈ బట్టలు బయటికి తీసి చూడండి. ఈ కొంత వాసన కాల్ చేసి ఉన్నాయి. అవన్నీ మేము చూస్తామని మాకు కనపడినవరు. నేను పిల్లలు నాకు 2 కొడుకు కూతురు చచ్చిపోయారండి. ఒకదాన్ని ఇక్కడ అద్దెకుంటున్నాను. నాకు ఎవరు లేరండి అడిగేవాళ్ళు. నాకు ఎవరైనా గొడవకు వస్తే నేను గొడవలేదు, ఆడే ఓపు లేదు నాకు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 2 చిన్నారులను సవతి తండ్రి అతి కిరాతకంగా దాడి చేసిన ఘటన జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. ప్రస్తుతం 2 పిల్లలు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉన్నప్పుడు కూడా బంధువులు అదేవిధంగా స్థానికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఈ ఘటనకు సంబంధించి? సవతి తండ్రి ఏ విధంగా దాడి చేశారు అంటే ఇన్ని రోజులు ఎందుకని తల్లి కూడా ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు అనే విషయం కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం పిల్లలిద్దరూ కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో ఈ చిన్నారులే ఈ 2 చిన్నారులు కూడా శశి అనేటువంటి మహిళ, ఆమె పిల్లలు ఇద్దరు కూడా శశి అదేవిధంగా గణేష్కు కలిగినటువంటి 2 సంతానం. అయితే గత కొంతకాలం క్రితం గణేష్కు శశికు కూడా విభేదాలు రావడంతో ఇద్దరు కూడా విడిపోయి ఇప్పుడు తల్లి వద్ద 2 కూడా పిల్లలు కూడా ఉన్నారు. ఒకసారి మన విజువల్స్లో చూడొచ్చు. అంటే ఏ విధంగా కర్కశంగా దాడి చేశారు ఒకసారి మన విజువల్స్ కూడా చూడొచ్చు.